సో గైస్ మార్నింగ్ 5:15కి అయితే లేచి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. నా ట్రైనింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ప్రీ వర్కౌట్ లెక్క ఓట్ మీల్ అనేది కన్జ్యూమ్ చేసిన అనమాట. దీనిలో ఎగ్స్ మిస్ అయిపోయినాయి, ఎగ్స్ కూడా తినాలి. ఓట్ మీల్ తర్వాత షోల్డర్ వర్కౌట్ స్టార్ట్ చేసిన. మిషన్ లాటరల్ రేస్ 3 సెట్స్ కొట్టినా అనమాట. దాని తర్వాత రివర్స్ రియల్ డెడ్ ఫ్లైస్ అనేది పర్ఫామ్ చేసిన, అవి కూడా 3 సెట్స్ కొట్టిన అనమాట. దీని తర్వాత ఓవర్ హెడ్ డంబుల్ ప్రెస్ కొట్టిన. ఓవర్ హెడ్ డంబుల్ ప్రెస్ అనేది ఒక కాంపౌండ్ మూమెంట్ కాబట్టి మంచిగా వెయిట్ అనేది లిఫ్ట్ చేయండి. మీరు కంట్రోల్ చేసే వెయిట్ మిమ్మల్ని కంట్రోల్ చేయొద్దు. దాని తర్వాత అప్రైట్ రోస్ కొట్టిన అనమాట. వర్కౌట్ అనేది ఇంటెన్స్ ఉండాలా, లైట్గా కొట్టలు చేసినాం అన్నట్టు ఉండొద్దు. దాని తర్వాత కేబుల్ ఫ్రంట్ రైజ్ చేసినాం. స్టడ్స్ వీడియో తీయాలి మర్చిపోయినా. దాని తర్వాత చిన్న షో ఆఫ్ అనమాట. 4 months తర్వాత వర్కౌట్ చేసే మస్తు ఫీల్ ఉంది గాయస్. తెలియాలి కదా మళ్ళీ మనం కంబైక్ ఇస్తున్నట్టు, అందుకే చిన్న షో ఆఫ్ వచ్చేసినాం అనమాట జిమ్లో. పంప్ అయితే ఇన్సేన్ వచ్చింది. పంప్ డిపెండ్ అయి ఉండేది మన ప్రీ వర్కౌట్ మీల్లో డిపెండ్ అయి ఉంటుంది. మంచి కార్బోహైడ్రేట్స్ తినాలి. మళ్ళీ చిన్న మా దోస్తుని తీసేసుకొని అయితే జ్యూస్ షాప్కి అయితే వెళ్ళిపోయినా. నన్ను తీరా వీడియో అంటే ఆడ తీసుకుంటున్నాడు. దాని తర్వాత వాటర్ మిలన్ జ్యూస్ ఒకటి తాగేసినాం. ఇంకా సరిపోలే అని చిన్నగా మళ్ళీ ఒక మోసంబి జ్యూస్ తాగినాం. ఏం చేసినా కూడా మనకి ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ కావాలి కాబట్టి 5 eggs తోటి ఆమ్లెట్ వేసుకున్నా. 2 whole 3 whites. అవుట్పుట్ ఇట్లా వచ్చింది ఆమ్లెట్. కొంచెం సాల్ట్ వేసుకొని ఉంటే మంచిగా ఉంటుండే. దాని తర్వాత సేమ్ చికెన్ రైస్ చేసిన అనమాట. దాని తర్వాత ఒక గోవా మళ్ళీ సేమ్ 5 eggs ఆమ్లెట్ వేసేసుకున్నా. మళ్ళీ సేమ్ లంచ్లో అయితే రిపీట్ అవుతుందో మళ్ళీ డిన్నర్లో కూడా అదే ఉంటుంది. సో ఇదైతే మన 100 days ఛాలెంజ్లో డే 1 కంప్లీటెడ్.